ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నక్కతోక తొక్కారా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడు ఇదే విషయం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరోవైపు విజయసాయిరెడ్డి రాజీనామాతో వైసీపీలో కంటే కూటమి నాయకుల్లోనే చర్చ ఎక్కువగా నడుస్తుంది. మాజీ ముఖ్యమంత్రిని రాజ్యసభకు పంపడానికి బీజేపీ చేసిన పనేనంటూ రాష్ట్ర నాయకుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే విషయంపై స్పందించిన నల్లారి కిరణ్ కుమార్ తో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. వైసీపీ కీలక నాయకుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయం సన్యాసం తీసుకోవాలి, అలాగే అతని పదవికి కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఇటు వైసీపీ వర్గాల్లోనే కాకుండా ఉమ్మడి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, అలాగే జనసేన పార్టీ కావచ్చు, వీళ్ళలోనే ఎక్కువ చర్చ జరుగుతుంది. వైసీపీ పార్టీ కన్నా వీళ్ళలో ఎందుకు చర్చ జరుగుతుందంటే ఇప్పుడు ఆ ఫిల్ఫుల్ చేసేది ఎవరు, తన రాజీనామా చేసిన స్థానంలో రాజ్యసభ సీట్లో ఎవరు పోటీ చేయబోతున్నారు ఏంది అనేది కూడా పెద్ద టాపిక్ గా కూడా మనము ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా వింటున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా తమ అభ్యర్థినే అక్కడ రంగంలోకి దించి అక్కడి నుంచి రాజ్యసభ్యునిగా తీసుకోవాలి తమ పార్టీ నాయకుడిని అని కూడా ఆలోచనలో ఉంది. దీనికి ప్రధాన నిదర్శనం ఏంటంటే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఆయన ఉమ్మడి రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీలోకి వచ్చిన తర్వాత గత ఎన్నికల్లో రాజంపేట నుంచి పార్లమెంటు స్థానంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అదేవిధంగా తన సొంత తమ్ముడైనటువంటి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి 2014లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి అప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఇప్పుడు రీసెంట్ గా జరిగినటువంటి 2024 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలుపొందాడు తెలుగుదేశం పార్టీ తరఫున. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు తీసుకోవాలి, కిరణ్ కుమార్ రెడ్డికి ఎందుకు ప్రపోజల్ పెడుతున్నారు ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ఒకసారి ఆలోచిస్తే 2014లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2014లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏ ఒక్క నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలోకి స్థానం కల్పించలేదు. దానికి ప్రధాన ఉద్దేశం నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ, ఈ రెండు వీళ్ళల్లో ఎవరికైనా కానీ మంత్రివర్గంలో చోటు తప్పిస్తే, అదే విధంగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే అటు రాజ్యసభ సభ్యుడికి తమ కుటుంబం నుంచి ఎవరికి కూడా అవకాశం ఉండబోదన్న ఒక ఊహాగానాలు కూడా వినిపించాయి. అందుకే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కావచ్చు, నల్లారి కుటుంబం కావచ్చు బలమైన ఒక క్యాడర్ ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ ఎమ్మెల్యేకే కాకుండా ఏ ఎమ్మెల్యేకి కూడా మంత్రివర్గంలోకి చోటు కల్పించలేదు నారా చంద్రబాబు నాయుడు అంటూ కూడా తమ పార్టీ వాళ్ళ యొక్క పార్టీ నేతల్లోనే ఒక రకమైన చర్చ జరిగింది గతంలో. ఇప్పుడు ఈ విజయసాయిరెడ్డి రాజీనామా మీద బీజేపీ కారణము, బీజేపీ వల్లనే విజయసాయిరెడ్డి రాజీనామా చేశారంటూ కూడా సీనియర్ నాయకులు చెప్తున్న పరిస్థితి. తాజాగా ఇట్లా గతంలో కూడా విజయసాయిరెడ్డి కేంద్రంలో ఒక సీనియర్ లీడర్తో ఒక మంత్రితో సమావేశం అయినప్పుడే ఈ రాజీనామా ప్రస్తావన జరిగింది, అప్పుడే ఫిక్స్ అయింది రాజీనామా అనేది కూడా చెప్తున్నారు. కానీ వెంటనే రాజీనామా చేస్తే పలు సందేహాలకు తావిస్తుందన్న కారణంతో కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు తాజాగా కొద్ది రోజుల తర్వాత రాజీనామా చేయడం వల్ల ఎటువంటి ఊహాగానాలు కానీ ఎటువంటి సందేహాలు రావన్న ఒక ఉద్దేశంతో కొద్ది రోజులు వెయిట్ చేసి మరి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా తమ వల్లనే జరిగింది కాబట్టి విజయసాయిరెడ్డి రాజీనామా బీజేపీ వల్లనే జరిగింది కాబట్టి కంపల్సరీగా బీజేపీకి ఆ స్థానాన్ని కేటాయించాలంటూ కూడా బీజేపీ పట్టుబడుతున్నటువంటి పరిస్థితులు కూడా చెప్తున్నారు తమ నాయకులు కూడా. ఒకవేళ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కనుక ఆ స్థానాన్ని కల్పిస్తే ఇటు చంద్రబాబు నాయుడు కూడా ఎటువంటి అబ్జెక్షన్ చేయబోదు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే కనుక జరిగిందంటే ఈ నల్లారి నారావారి, ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నల్లారి నారావారి కుటుంబాల వీళ్ళ యొక్క కలయికతో పటిష్టమైన బలంతో రెడ్డి సామాజిక వర్గానికి కూడా తెలుగుదేశం పార్టీకి ఒక రకమైనటువంటి ఊపు అనేది రాబోయే ఎన్నికల్లో కూడా ఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయంటూ కూడా చంద్రబాబు నాయుడుకు కూడా తెలుసు ఈ విషయం కూడా. అందుకే చంద్రబాబు నాయుడు కూడా మౌనంగా ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. మరి చూడాలి, ఇటు నల్లారి కిషన్ కుమార్ రెడ్డి కావచ్చు, అలాగే కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా తమ యొక్క రాజకీయ భవిష్యత్తు రాబో రోజుల్లో ఏ విధంగా ఉంటుంది, ఖాళీ అయినటువంటి రాజ్యసభ సభ్యునికి ఎవరినైతే సభ్యుడిగా ఎంచుకుంటారన్నది కూడా వేసి చూడాలి. ఇటు చంద్రబాబు నాయుడు అయితే మాత్రం వేరే పార్టీ వేరే నాయకుడు కాకుండా నల్లారి
కిరణ్ కుమార్ రెడ్డికి ఓకే చెప్తే బీజేపీ హైకమాండ్ తమ పూర్తి సహకారం కూడా అందిస్తామంటూ కూడా పార్టీ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి.